సరే బాబాగారి వద్ద కూర్చోన్నాడు దాము అన్న. మనసులో ఇంకొక ఆలోచన, బాబాగారు వద్దనింది ప్రతి వ్యాపారాన్ని కదా, మనం బియ్యము గోధుమల లాంటి ధాన్యంతో వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అని. చూడండి ఆశ ఎన్ని రకాలుగా ఉంటుందో. వ్యాపారం వద్దు అని అంటే ఏ వ్యాపారం వద్దనే కదా, నీ ఇంట్లో ఏం లోటు లేదన్నారు బాబా, నీకు భగవంతుడు ఇచ్చింది చాలదా అన్నారు. కానీ ధనం పట్ల ఉన్న వ్యామోహం ఇంకా ఆలోచింప చేస్తూ ఉంది. కాబట్టి ధాన్యం వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన రాగానే బాబా అంటున్నారు, 5 సేలు చొప్పున కొంటావు, 7 సేలు చొప్పున అమ్ముతావు. మళ్ళీ మనసులో మాటకి బాబాగారి ప్రతిస్పందన అంతే. ఇంకా దాము అన్న అప్పటి నుంచి వ్యాపార ప్రతిపాదనకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు, ఆలోచనలన్నీ మానుకున్నాడు. ఇదే తన మిత్రుడికి జాబు రాశాడు. ఇలా బాబాగారు వద్దన్నారు మిత్రమా, అందుకని నేను వ్యాపారంలో భాగస్వామిగా ఉండబోవడం లేదు అని. మిత్రుడి లేఖ కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే లేఖ తీసుకున్నాడు, చదివాడు. అతను ఆశ్చర్యపోయాడు. అంటే బాబాగారు అనుమతి నిరాకరించారు కాబట్టి దాము అన్న వ్యాపారంలో పాల్గొనబోవడం లేదు అన్నది చదవంగానే అతడి ఆలోచన, కర్మగతి ఎంత విచిత్రంగా ఉంటుంది. భగవంతుడు ఇస్తానన్న కర్మ లాగేసుకుంటుంది. జరగవలసిన దానిని బట్టి బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. మా సేట్ ఎంత తెలివి తక్కువవాడు, దురదృష్టవంతుడు. చేతిలోకి వచ్చిన వ్యాపారాన్ని ఫకీర్ చేతిలో పెడతాడా, వృధాగా లాభాన్ని వదులుకున్నాడు. వ్యాపారం చేయాలా వద్దా అని సలహా అడగాలి అనుకుంటే ఫకీర్ను అడుగుతారా? ఫకీర్కి ఏం తెలుసు? రొట్టె ముక్కలు అడుక్కుని కడుపు నింపుకునే ఫకీర్ వ్యాపారం గురించి సలహా చెప్పగలడా అని ఆలోచించాడు. చివరికి అనుకున్నాడు, సరే జరగవలసి లేనిది జరగదు అంతే, నేను ఇంకొక భాగస్వామిని చూసుకొని వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. సరే వ్యాపారం చేశాడు. ఎవరో ఇంకొకరు దొరికారు, పార్ట్నర్గా భాగస్వామిగా వ్యాపారం చేశారు. తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ అతను మనోభావాలు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, ఫకీర్ మాట విననందుకు నాకు శిక్ష పడింది. మా దాము అన్న ఎంతటి అదృష్టవంతుడు, ఎంత తెలివైనవాడు, బాబాగారు ఎంతటి మహాత్ములు, వారికి భక్తులపై ఎంతటి కరుణ. దాము అన్న నా స్నేహితుడు కాబట్టి నా మాట కానీ విని ఉంటే తీవ్రంగా నష్టపోయేవాడు. కానీ ఫకీర్ మాట వినబట్టి రక్షింపబడ్డాడు. నేను కూడా వారి మాటను కానీ విని ఉంటే నేను కూడా రక్షింపబడేవాడినే. వారి మాట విననందుకే నాకు ఈ శిక్ష పడింది. కాబట్టి నేను ఎంతటి దురదృష్టవంతుణ్ణి, దాము అన్నాకి బాబాగారిపై ఎంతటి దృఢమైన విశ్వాసం అని అతడి ఆలోచన. చూడండి, వ్యాపారంలో పాల్గొనక ముందు ఎటువంటి ఆలోచన, వ్యాపారంలో పాల్గొన్న తర్వాత నష్టపోయిన తర్వాత ఆలోచన ఎలా మారిందో. సద్గురువు వ్యాపారం చేయొద్దు అని అతడికి నేరుగా చెప్పలేదు, కానీ దాము అన్నకు చెప్పాడు వ్యాపారం చేయొద్దు, ఇది నష్టం వస్తుంది అని. మరి ఈ మాట అతను కూడా చెప్పినట్టే కదా, దాన్ని అతను గ్రహించలేకపోయాడు, బాబాగారి పట్ల విశ్వాసాన్ని ఉంచలేదు. అలాగే సచ్చరిత్రలో అనేక అధ్యాయాలు పాత్రల ద్వారా బాబాగారు మనకు కూడా ఎన్నో సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఆజ్ఞలు తెలుపుతున్నారు. మరి మనం వాటిని వింటున్నామా? వింటే మనకు శ్రేయస్కరం, వినకపోతే నష్టపోయేది మనమే. దాము అన్న అలా రక్షింపబడ్డాడు వ్యాపారంలో ఇరుక్కోకుండా. దాము అన్నకి ఇదంతా మనసులో ఉంది. ఒకసారి బాబాగారి వద్ద కూర్చొని ఉంటారు. మనసులో అనుకుంటాడు, బాబా ఇప్పుడు మీరు శరీరంతో ఉన్నారు, మేము మీ వద్దకు వస్తూ ఉన్నాం, మీరు సూచనలు ఇస్తూ ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు. రేపు మీరు శరీరం విడిచిపెడితే మా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మనసులో ఆయన భావన రాగానే బాబా చెప్తారు. చూడండి, మళ్ళీ దాము అన్న మనసులో భావన రాగానే బాబాగారు జవాబు చెప్తూ ఉన్నారు, నేను ప్రాణాలు విడిచిన తరువాత నా వచనాలను ప్రమాణాలుగా భావించండి. సమాధి నుంచి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి కూడా మీతో మాట్లాడుతుంది, అనన్య శరణాగతుల వెనువెంటే ఉంటుంది. నేను మీ కంటికి కనిపించడం లేదు అని నా కోసం బాధపడవద్దు. సమాధి నుంచి నా అస్థికలు మీతో మాట్లాడతాయి, ఆ మాటలు మీరు వింటారు. నన్ను కేవలం స్మరించండి, అంతఃకరణంలో నా యందు విశ్వాసాన్ని ఉంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు. బాబాగారు స్పష్టంగా చెప్పేశారు మనం ఏం చేయాలో. ఏం చెప్తున్నారు బాబాగారు? ప్రాణాలు విడిచిన తర్వాత నా వచనాలని ప్రమాణంగా భావించండి. కాబట్టి బాబాగారి వచనాలన్నీ అవి ప్రమాణాలట, అంటే ప్రామిస్ చేశారు బాబా. కాబట్టి సచ్చరిత్ర నిండా ఉన్న వారి వచనాలన్నీ
బాబాగారు మన కోసం చేసిన ప్రమాణాలుగా మనం 100% విశ్వసించవచ్చు. అందులో ఏమాత్రం అనుమానమే లేదు. సమాధి నుంచి నాస్తికులు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి కూడా మీతో మాట్లాడుతుంది అని అన్నారు బాబాగారు. సమాధి మాట్లాడుతుందా? విచిత్రం కదా? లేదండి, నిజం. ఒక్కసారి మనం బివి నరసింహస్వామి గారి అనుభవాన్ని పరిశీలిస్తే, బివి నరసింహస్వామి గారు సాకూరికి వచ్చారు. ఉపాసిని బాబాని సేవిస్తూ ఉన్నారు. అప్పటికి బాబాగారు దేహం వదిలిపెట్టి చాలా కాలం అయింది. ఉపాసిని బాబా చెప్పారు, షిరిడికి వెళ్ళి సమాధిని దర్శించుకొని రా అన్నారు. సరే, బివి నరసింహస్వామి గారు షిరిడికి వచ్చారు. వచ్చి సమాధి మందిరానికి వచ్చారు. సమాధిని దర్శించుకున్నారు. అక్కడ చాలా గేదెలు అవన్నీ ఉన్నాయట. ఇప్పట్లా కాదు, చాలా మరి అపరిశుభ్రంగా ఉందట. కాబట్టి అక్కడ రాగానే ఆయన మనసులో కొన్ని సంకోచాలు. ఈ సమాధి కానీ మహాత్ముడిది అయితే అక్కడ కొన్ని పిచ్చుకలు ఉన్నాయట. ఒక పిచ్చుకు వచ్చి నా తలపై కూర్చోవాలి అనుకున్నారు ఆయన. అంతే, మరుక్షణం ఒక పిచ్చుకు వచ్చి ఆయన తలపై కూర్చుంది. ఇప్పుడు విశ్వాసం ఏర్పడింది, ఈ సమాధి మహాత్ముడిదే అని. అప్పుడు వెళ్ళి సమాధికి నమస్కారం చేసి సమాధికి తలనలా తాకిచ్చారండి. వెంటనే బాబాగారి మాటలు వినబడ్డాయి సమాధి నుంచి ఆయనకి. నేనే నిన్ను పిలిపించుకున్నా, నా గురించి ప్రజలకి తెలియచేయి, ఇలా నా సేవ చేయి అని బాబాగారి మాటలు స్పష్టంగా ఆయన వినడం జరిగింది. అది నా సమాధి మాట్లాడుతుంది, నాస్తికులు మీతో మాట్లాడతాయి అని బాబాగారు చెప్పారు అని అంటే అది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ వాస్తవం. అనేక పర్యాయాలు బాబాగారి మాటలు మనం స్పష్టంగా వింటూ ఉంటాం. కాకుంటే అది వారి పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నేనే కాదు, నా సమాధి కూడా అనన్య శరణాగతుల వెంటనే ఉంటుంది. నా ఎముకలు మీతో మాట్లాడటం మీరు వింటారు అని చెప్పి నన్ను కేవలం స్మరించండి. బాబాగారు కోరుకుంటూ ఉన్నది కేవలం వారి స్మరణ. అందుకే మనందరి చేత వారి స్మరణ చేయించుకునేందుకే సచ్చరిత్రను మనకు ప్రసాదించారు బాబా. ఇక రెండవ మాట ఏం చెప్తున్నారు? అంతఃకరణంలో నా యందు విశ్వాసాన్ని ఉంచండి. ఇది శ్రద్ధ. కాబట్టి శ్రద్ధను కోరుతూ ఉన్నారు. మనసులో ఏ కోరిక కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. ఇలా నిష్కామంగా ఆరాధించాలి అని అంటే ఎప్పటి వరకు ఆరాధించాలి? మీకు శుభం కలిగేంత వరకు, మీరు కృతకృత్యులయ్యేంత వరకు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు అంటే అప్పటి వరకు సహనం ఉండవలసిందే. కాబట్టి శ్రద్ధను కోరుతున్నారు బాబాగారు, సహనాన్ని కోరుతూ ఉన్నారు. శ్రద్ధ ప్లస్ సహనం, ఈ రెండు కలిపే శరణాగతి. కాబట్టి బాబాగారు మన నుంచి కోరుతూ ఉన్నది శరణాగతి. కాబట్టి ఏ కోరిక వారిని ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు. మనకు శుభాన్ని కలిగిస్తానంటున్నారు బాబా. ఎవరు కోరుకున్నా ఒక శుభం కోరికే కదా మనం బాబాగారిని కోరుకునేది. మనం కోరుకోకుండానే ఆ శుభాన్ని బాబాగారు కలిగిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి బాబాగారి బోధ, బాబాగారు మన నుంచి ఏం కోరుకుంటున్నారో స్పష్టం చేస్తూ ఉంది ఈ అధ్యాయం. అలాగే దాము అన్న ఒక పర్యాయం బాబాగారి వద్ద కూర్చొని ఉంటారు. బాబాగారి వద్దకు చాలామంది వస్తూ ఉంటారు కదా ఆశ్రయిస్తూ భక్తులు. మరి వీరందరికీ ఆధ్యాత్మికంగా మంచి స్థితి వస్తుందా అంటే అందరికీ మోక్షం వస్తుందా అని అతని మనసులో వచ్చిన ఆలోచన. వెంటనే బాబాగారు అక్కడ ఒక మామిడి చెట్టును చూపుతారు దాము అన్నకి. చూడు, ఆ మామిడి చెట్టుకి ఎంత పూత పూసిందో, మరి ఆ పూతంతా పిండి అవుతుందా, పిండి అంతా కాయ అవుతుందా, కాయ అంతా పండు అవుతుందా? కాబట్టి పూతగా కొంత రాలిపోతుంది, పిండిగా కొంత రాలిపోతాయి, కాయలుగా కొన్ని రాలిపోతాయి, పండ్లుగా కూడా కొన్ని రాలిపోతాయి. కాబట్టి ఎన్ని అడ్డంకులు అధిగమించి, ఎన్ని బలహీనతలు అధిగమిస్తేనే బాబాగారి వద్ద మనం సత్ఫలితాన్ని పొందగలం. మనలో ఉన్న ఈ బలహీనతలన్నీ వదిలించేందుకే భగవంతుడు సద్గురుగా అవతరించినటువంటి నేపథ్యం. హేమట్ పంత్ గారు ఒక చక్కటి ప్రార్థన చేస్తారు బాబాగారికి. బాబా, స్వభావపరంగా మేము ప్రవృత్తి పరులం. ఎప్పుడు మా మనసు బాహ్య విషయాల వైపే తిరుగుతూ ఉంటుంది. మా మనసు ఇంద్రియ సుఖాలని ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంద్రియ సుఖాల నుంచి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి. ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తిని మాకు ప్రసాదించండి. ఈ దీనులందరినీ మీరు మీ కృపాశక్తితో రక్షించండి. అంతిమ సమయంలో భార్య, పుత్రులు కానీ మిత్రులు కానీ చివరి వరకు ఎవరూ కూడా పనికిరారు. మాకు చివరి వరకు తోడుగా ఉండి ముక్తిని, ఆనందాన్ని ప్రసాదించేది మీరే. ఒక అద్భుతమైన మాట. సరిగ్గా ఇదే భావాన్ని మనం కాకడ హారతిలో పాడుకుంటూ ఉంటాం పొద్దున్నే. ఖాళీ జమానా మైనే గమాయా, ఖాళీ జమానా
मैंने गमाया साथिया खर का, साथिया खर का, साथिया खर का, तुम बिना कोई అని ఎంతో ఆర్తిగా పాడుకుంటూ ఉంటాం. అంటే ఏమని దీని భావం? ప్రపంచంలో నా సమయానంతా వృధాగా గడిపేశాను, నాకు చివరి తోడు మీరే బాబా అని ఆర్తిగా పాడుకునే పాట. సరిగ్గా అదే భావాన్ని హేమట్ పంత్ గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. వాస్తవానికి హారతి పాట రాసింది దాసగణు గారు. ఆయన చివరిలో కియానా కోయి అని రాశారు. అంటే నాకు చివరి తోడు ఎవరూ లేరు బాబా అని రాశాడు దాసగణు. దానిని దీక్షిత్ గారు సరిదిద్దారు. మిత్రమా, చివరి తోడు ఎవరు లేకపోవడం ఏంటి, మన బాబాను ఎందుకు ఆశ్రయించాం, బాబాగారే మన చివరి తోడు అని ఆయన సరిదిద్ది దాన్ని తుమ బీనా కోయి అని సరిచేశారు. అంటే మీరు తప్ప మాకు చివరి తోడు ఎవరూ లేరు బాబా అని స్పష్టంగా రాశారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా షిరిడిలోనే సంస్థానంలోనే కియానా కోయి అని పాడుతూనే ఉంటారు. కాబట్టి అర్థం తెలుసుకొని హారతి పాట పాడితే ఎంతో ఫలితాన్ని పొందవచ్చు. పెద్దలు, మిత్రులు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే హారతి అర్థాన్ని తెలుసుకోండి, ఆర్తితో పాడుకుందాం, బాబాగారి కృపని పొందుతాం. మనందరికీ చివరి తోడు బాబాగారే, ఎన్ని జన్మలకైనా వారే మనకు తోడు. అలాగే హేమట్ పంత్ గారు ఇంకొక ప్రార్థన చేస్తారు. బాబా, మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే మా చెడు ప్రవృత్తిని తొలగించండి. పవిత్రమైన మీ నామస్మరణ పట్ల మా జిహ్వకు రుచిని పెంచండి. నా మనసులోని సంకల్ప వికల్పాలు పోయి నా గృహాన్ని, ధనాన్ని మర్చిపోయేలా, నేను నాది అనేది పారిపోయేలా నా మనసును ప్రేమమయంగా మార్చండి. మనసును ప్రేమమయంగా మార్చేందుకే బాబాగారు ఒక సాధన చెప్పారు మనకు 3వ అధ్యాయంలో. సాయి సాయి అని నామస్మరణ చేసి వారి సకల కోరికలు తీరుస్తాను, వారి ప్రేమను పెంచుతాను అని అన్నారు. కాబట్టి మనకు సాధన ఇచ్చారు బాబాగారు. ఆ సాధన మనం కానీ చేస్తే వారు మన మనసును ప్రేమమయంగా మార్చుతారు. చంచలంగా ఉన్న నా మనసు అన్నిటినీ మర్చిపోవుగాక, మీ చరణాల వద్ద స్థిరపడుగాక. కాబట్టి మన చివరి కోరిక ఏంటంటే మన మనసు బాబాగారి పాదాల వద్ద స్థిరపడాలి, చంచలత్వాన్ని వీడాలి, విషసుఖాలు వదులుకోవాలి, గృహాన్ని అన్నిటినీ మర్చిపోయి వారి పాదాలే మనకు సర్వస్వంగా మన మనసు కోరుకోవాలి. ఇది వారి ప్రార్థన. ఇంకొక మాట చెప్తారు హేమట్ పంత్ గారు. బాబా, మమ్మల్ని సమయానికి మేలుకొలిపి మా వెన్ను తట్టి మా చేత మీ చరితామృతాన్ని త్రాగించారు. ఇదేమైనా మరి సామాన్య సుకృతమా? కానే కాదండి. ఎన్ని జన్మల సుకృతమో సరైన సమయంలో మనందరిని మేలుకొలిపి మనందరి వెన్ను తట్టి వారి చరితామృతాన్ని ఈ విధంగా మన చేత వారు సేవింపజేస్తూ ఉన్నారు. ఎన్ని జన్మలు వారికి మనం సేవ చేసుకున్నా వారి రుణాన్ని మనం తీర్చుకోలేం. అందుకే బాబాగారికి ఒక్కసారి మనందరినీ కాపాడుతూ ఉండమని పాదాల వద్ద మనవి చేసుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగించుకుందాం. 26వ అధ్యాయాన్ని రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.